నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం రైతుల చుట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూభారతి చట్టం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూదారని చెప్పారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూదాన్, అసైన్డ్ దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా CCLAకి అధికారాలు ఉంటాయన్నారు. చాలా స్పష్టంగా ప్రతి విషయం కూడా ఈరోజు మీకు రెవెన్యూ శాఖ మంత్రి గారు అన్ని వివరాలు కూడా వివరిస్తారు. కాబట్టి ఈ చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మార్చులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గట్టిగా చెప్పళ్లతో వారితో పాటు గౌరవ శాసనసభ్యులు పెద్దలు మన ప్రియతమ నాయకులు GMR గారు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్ప్ చైర్మన్ ముబేదుల్లా కోత్వాల్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ స్వర్ణమ్మ గారు, మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు, అడిషనల్ కలెక్టర్లు పెద్దలు, అనేక మంది ప్రముఖ యూనిట్లు ఇస్తున్నందుకు దుఃఖం వస్తుందా? 500 రూపాయలకు గ్యాస్ మొద్దు ఇస్తున్నందుకు దుఃఖం వస్తుందా? ఆడబిడ్డలకు RTC బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించినందుకు నీకు దుఃఖం వస్తుందా? నా ఆడబిడ్డలు సన్న బియ్యం బువ్వ తింటున్నందుకు దుఃఖం వస్తుందా? పేదవాళ్లకు జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యము చేస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? లేకుంటే 10 సంవత్సరాలలో నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్లు 92,000 మొదలుపెట్టి పూర్తి చేసింది 60,000. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి పెడితే 4.5 లక్షల ఇల్లు కడుతున్నాం. రాబోయే 4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షల ఇల్లు కలుపుకొని 20 లక్షల ఇల్లు కట్టబోతున్నాము. అంటే నువ్వు ఇయ్యలేని డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టిస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 మంది యువతకి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? 10 సంవత్సరాలు మొత్తము కలిపి నువ్వు ఇచ్చిన ఉద్యోగాల కంటే 10 నెలలలో 57,686 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? 10 సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ 15,000 కోట్లు, 10 నెలలలో మా ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతన్నలకు 21,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? 10,000 రూపాయలు రైతు బంధు ఇందాక దొంగ పాస్ బుక్కులతో ఇచ్చుకున్నాయి కూడా కలిపి 10,000 రూపాయలు నువ్విస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? లేకపోతే నీ ఉద్యోగం పీకారని తెలంగాణ ప్రజలు నీకు దుఃఖం వస్తుందా? ఒక్కసారి నువ్వే ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
10 సంవత్సరాల్లో నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ముంచిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, తల తాకట్టు పెట్టైనా పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి, ఆనందం చూడాలి అని చిత్తశుద్ధితో ఎన్ని ఒడదొడుగులు ఎదురైనా అనేక సార్లు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వం కాళ్ళలో కట్టబెట్టినా ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా పేదవాడు బాగోగుల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం తాపత్రయపడుతుంటే ఇది నచ్చక ఇది మొత్తం విషము నింపుకొని ఆ విషాన్ని కప్పే కార్యక్రమాన్ని ఇప్పటికైనా బంద్ చేయాలని ఈ వేదిక ద్వారా ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యులే ఏదైనా కొత్త చట్టాలు తీసుకుంటే ఆ చట్టాల ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పైలట్ గా ముందు 4 మండలాల్లో తీసుకున్నాం. ఈ 4 మండలాల్లో సేకరించిన వివరాల ఆధారంగా రేపు ఎల్లుండు జిల్లా కలెక్టర్లతో ఆ 4 మండలాల్లోని అధికారులను పిలిపించి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఈ చట్టం ద్వారా ఎలా పరిష్కరించగలుగుతామో ఆదేశాలు ఇచ్చి అదే పద్ధతిలో వచ్చే నెల 4వ తారీఖు నుంచి కానీ 5వ తారీఖు నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి, ఈ మహబూబ్నగర్ జిల్లాకు కూడా ఒక మండలాన్ని పైలట్ గా మళ్ళీ చేయబోతున్నాము. చేసి మొదటి 4 మండలాలు ఈ రోజు కంప్లీట్ ఏవైతే అయ్యాయో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడు ఆ 4 మండలాలలో శాశ్వతంగా భూములున్న ఆసాములకు, రైతన్నలకు పూర్తి భద్రత కలిగించే విధంగా వారికి ఏవైతే అనేక సమస్యలతో మల్ల గుల్లాలు పడుతున్నారో ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని మీ రెవెన్యూ గ్రామాలకి వారి టీముతో వస్తారు. ఏ ఒక్క రైతన్న కూడా ₹1 కూడా అప్లికేషన్ ఛార్జీ కట్టనవసరం లేదు. అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర ఇస్తారు. దాంట్లో సమస్య ఏదో మీరు టిక్కు పెట్టిస్తే చాలు. మీ సమస్య న్యాయమైందైతే అది సాదా బైనామాలు కానీ, మీ పేరు తప్పు పడ్డది కానీ, మీ భూమి ఎక్కువలో తక్కువలో ఉన్నా కానీ, ప్రభుత్వ భూమిగా మీ భూమి బదిలీ అయ్యున్నా కానీ, మీ ఇంటి పేరు కానీ, మీ పేరు కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ, ఇలా సుమారు 18 అంశాలకు సంబంధించిన వివరాలు ఇంతకు ముందు అడిషనల్ కలెక్టర్ గారు నేను రాకముందు మీకు అవన్నీ వివరించుంటారు. ఆ అంశాలన్నిటిలో స్పష్టంగా పరిష్కరించేది ఈ భూభారతి చట్టంలో పేర్కొనబడింది. ఈ సాదా బైనామాలకు సంబంధించిన ఒక అంశాన్ని మీ అందరి దృష్టిలో ఉంచుతాను. మన నుంచి ప్రాళతోలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకి అంకితం చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రత్యేకంగా గ్రామానికి వారి టీముతో వెళ్ళి
ఒక్క రూపాయి కూడా ఛార్జీ కట్టకుండా చివరికి అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి గ్రామంలో మీ ఇంటి వద్దకే వచ్చి ధరణితో ఆనాడు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు పరిష్కరించే దిశగా మీరందరూ నచ్చే మెచ్చే ఈ భూభారతి చట్టం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు తెలంగాణ ప్రజలకి అండగా వెళ్ళిందన్నది ముమ్మాటికి నిజం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని జిల్లాలలోని అన్ని మండలాలకు గౌరవ కలెక్టర్లే ప్రత్యేకంగా వెళ్ళి రోజుకు 2 మండలాల్లో ఈ భూభారతి అవగాహన సదస్సుని చెప్పాలని ఆదేశించి ఆ దిశలో ఈరోజు చివరి రోజుగా మన మండలాల్లో ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ భూభారతి అవగాహన సదస్సుని. అంటే ధరణితో వచ్చిన ఇబ్బంది ఏంటి, ఈ భూభారత్తో వచ్చే లాభం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటికే అధికారులు ఈ భూభారతితో భవిష్యత్తులో ఎంత చుట్టములాగా ప్రతి ఇంటిలోకి రాబోతుందో, ఎంత భరోసా రైతన్నలకు భూములున్న ఆసాములకు ఇవ్వబోతుందో ఈ చట్టం గురించి అధికారులు ఇంతకు ముందే మీ అందరికీ స్పష్టంగా వివరించి ఉంటారు. తర్వాత మీరందరూ ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి. తప్పకుండా ఆ ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి మీకు అనుకూలమైన చట్టాన్ని, మీ సమస్యలు పరిష్కారం అయ్యే చట్టాన్ని తీసుకొచ్చేసి మీకు చుట్టంగా చేస్తామని ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ భూభారతి చట్టాన్ని ఇక్కడ కూర్చున్న పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి గారు దాదాపు ఒక 12 అంటే మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అందరి మేధావులతో చర్చిస్తూ దాదాపు ఒక 18 రాష్ట్రాలలో ఉన్న ఈ రెవెన్యూ చట్టాలలో ఉన్న వ్యవసాయాలన్నీ కూడా క్రోడీకరించి అందులో ఉన్న మంచిని తీసుకొని మీకు ముఖ్యంగా మన రైతులకు అనుకూలంగా ఉండే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతోన పెద్దలు ఇక్కడ కూర్చున్న రెవెన్యూ శాఖ మంత్రి గారు, అదేవిధంగా మనందరి అభిమాన నాయకుడు, మన పాలమూరు ముద్దుబిడ్డ, రైతు బాంధవుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఈరోజు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చేసి మనందరికి చుట్టంగా చేయబోతా ఉన్నారని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ